కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ పోటీకి టీడీపీ సిద్ధంగా ఉందని మంత్రి సవిత అన్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో నిలబడే ఇప్పటికే అభ్యర్థిని ఖరారు చేశామన్నారు కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత. అధిష్టానం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. మృతి చెందిన కుటుంబం నుంచి పోటీ చేస్తే ఆ ఎన్నికకి దూరంగా ఉండటం టీడీపీ సంప్రదాయమన్నారు. అయితే పులివెందుల జెడ్పీటీసీ విషయంలో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు మంత్రి సవిత. రేపు నామినేషన్ కి చివరి తేదీ. వైసీపీ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసింది. మృతి చెందిన జెడ్పీటీసీ మహేశ్వరరెడ్డి భార్య తుమ్మల ఉమాదేవి, అలాగే ఆయన తనయుడు తుమ్మల హేమంత్ రెడ్డి నామినేషన్ వేశారు. నామినేషన్ పరిశీలన తర్వాత ఒకరు నామినేషన్ ఉపసంహరించుకోనున్నారు. లోనే జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఉప ఎన్నికల్లో మరి మేము స్థానిక ఇన్ఛార్జ్ గారు, మరి జిల్లా ప్రెసిడెంట్ గారు అందరితో కూర్చొని మాట్లాడాం. అధిష్టానం నిర్ణయం కోసం ఎదురు చూస్తాం, లేకపోతే ఈ రోజే నామినేషన్లు వేసేసేవాళ్ళం. మేము సిద్ధంగా ఉన్నారు. రవి గారి భార్య పేరు లతా గారును భరత్ పేరు మీద వేయటానికి సిద్ధంగా అన్ని రెడీ చేసాం. అధిష్టానం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం. పులివెందుల